విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. పైకి ప్యాకేజీ ప్రకటిస్తూనే లోలోన స్టీల్ ప్లాంట్ సిబ్బంది మెడపై కత్తులు వేలాడదీస్తున్నారు. త్వరలోనే 2300 మంది కార్మికులను బలవంతంగా ఇంటికి పంపే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన ప్యాకేజీ బలవంతంగా రిటైర్ చేయించే కార్మికుల ఉద్యోగుల జీత భత్యాల కోసమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక పక్క స్టీల్ ప్లాంట్ను ఇలా దెబ్బతీస్తూనే మరోపక్క ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న కార్మిక సంఘాల నేతలపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. ఇష్టం ఉంటే ఉద్యోగాలు చేసుకోండి, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో మంట రాజేస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుండి వదిలించుకుని ప్రైవేట్ అయ్యల చేతుల్లో పెట్టాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 2,500 మంది కార్మికులను అమాంతం ఇంటికి పంపి వారి పొట్టగొట్టారు. ఆ తర్వాత ఉద్యోగులు కార్మికులకు నెలవారీ సరిగ్గా జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారు. మరోవైపు విశాఖ ఉక్కును ఉద్దేశపూర్వకంగా నష్టాల బాటలో నడిపించడానికి ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడిపించకుండా యాజమాన్యం డ్రామాలాడుతోంది. ఈ దుర్మార్గ వైఖరికి నిరసనగానే 7 నెలలకు పైగా విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఓ ప్యాకేజ్ ప్రకటించింది. అయితే అది ప్లాంట్ పునరుజ్జీవనానికి ఏమాత్రం సరిపోదన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు నిపుణులు. ఈ ప్యాకేజ్ కూడా కార్మిక సంఘాల నిరాటంక ఆందోళన ఫలితంగానే కేంద్రం దిగివచ్చి ఇవ్వక తప్పలేదని కార్మిక నేతలు అంటున్నారు. తమ పోరాటాల ఫలితంగానే ఈ ప్యాకేజ్ వచ్చిందన్న కార్మిక సంఘాలు తమకు కావాల్సింది అరకొర ప్యాకేజ్లు కానే కావని, విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవం కోసం క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, ప్లాంట్ను పూర్తి సామర్థ్యం మేరకు నడిపించాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. తమ పోరాటాల వల్లనే కేంద్రం ప్యాకేజ్ ఇచ్చిందన్న కార్మిక సంఘాల వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడుతున్నారు. కార్మిక సంఘాల నేతలు అవివేకంతో మాట్లాడుతున్నారని, వారి ఆశలకు అంతు లేకుండా పోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు. ఏమండి, ఆశకు అంతుండాలి, అర్థం పర్థం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని ఆదుకోవటం జరుగుతుంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర మంత్రివర్యులు 2 మంత్రులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా యూనియన్ వాళ్ళు ఏదేదో మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందని మీరు అనుకుంటున్నారో దాని మీద 100 రెట్లు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసాము, లేకపోతే ఇన్ని రోజులు సమ్మె చేసాము, దాని మూలానే వచ్చింది, అటువంటి మాటలు మంచి పద్ధతి కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విషయంలో కార్మికులు ఇచ్చిన మర్యాదను కాపాడుకోవాలని ఆయన హూంకరించారు. కార్మిక సంఘాల నేతలు అవివేకంతో వ్యాఖ్యానిస్తున్నారని విష్ణుకుమార్ రాజు అన్నారు. మీకు మీ ఉద్యోగాలు పోవు, ఓకే, మీ ఎవడు ఉద్యోగాలు పోవు కదా, మీ పని మీకు ఉంటుంది. ఉద్యోగ పరిరక్షణ చేసే బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మీరు ఊరికే లేనిపోయిన మాటలు మాట్లాడి చేసి వాళ్ళని కూడా ఇరకాటంలో పెట్టే పరిస్థితి చేయకూడదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేనికైనా ఒక రీజనబిలిటీ ఉంటుంది. కొంతవరకు మనం కూడా ఇచ్చిన మర్యాదనే కాపాడుకోవటం అనేది ముఖ్యం. కార్మిక సంఘాల ఊసెత్తితేనే విష్ణుకుమార్ రాజుకు మండుకొచ్చేస్తోంది. ఓ దశలో ఆయన సహనం కోల్పోయారు. కార్మికులు, కార్మిక సంఘాల నేతలకు అల్టిమేటం జారీ చేశారు. మీకు ఇష్టం ఉంటే ఉద్యోగాలు చేసుకోండి, లేదంటే రాజీనామాలు చేసి వెళ్లిపోండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవాక్కవడం మీడియా వంతైంది. ఇంకా ఏదోదో మాట్లాడటం అనేది అవివేకంతో సమానము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే మీరు దయచేసి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి. ఈ నాయకులు ఇట్లాగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని కానీ, దాన్ని ప్రభుత్వంలోనే కొనసాగిస్తామని కానీ స్పష్టత ఇవ్వని వారు కోటలు దాటే మాటలు మాట్లాడడం మంచిది కాదని కార్మిక నేతలు ఫైర్ అయ్యారు.